ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళల చేతులు ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటాయి కదా. చేతిలో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత ఆనందం. ఇప్పుడంటే ఈజీగా కోన్ల రూపంలో ఇన్స్టెంట్ మెహందీ డిజైన్లు దొరుకుతున్నాయి, కానీ ఒకప్పుడు మన అమ్మమ్మ నానమ్మలు గోరింటాకును తీసుకొచ్చి సాయంత్రం ఈ ఆకుని రోల్లో రుబ్బి అందంగా గోరింటాకు డిజైన్లు పెట్టేవారు. ఈ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు కదా. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? అసలు ఈ మాసంలోనే గోరింటాకు ఎక్కువగా పెట్టుకునే సాంప్రదాయం ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా ఫ్రెండ్స్? గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలో, గోరింటాకును మేము ఎలా రుబ్బుకుంటామో మన ఛానల్లో ఇదివరకే వీడియో చేశాము, చూడండి ఫ్రెండ్స్. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడటం, వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి సూక్ష్మక్రిముల వలన అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. మన శరీరం కూడా బయట వాతావరణానికి తగిన విధంగా ఉండేలా గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లో వేడిని తగ్గిస్తుందని ఈ విధంగా మొదలైందట. వర్షాకాలంలో బయట తిరగడం, పొలాలకు వెళ్ళడం వలన చేతులు కాళ్ళు తడుస్తూ ఉంటాయి కదా. చల్లని వాతావరణానికి సూక్ష్మక్రిముల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకకుండా, అలాగే గోర్లకు గోరు చుట్టు వంటివి రాకుండా గోరింటాకు పెట్టుకుంటే మంచిదని చెబుతారు. మన పెద్దలు పాటించిన ఈ ఆచారాల వెనుక ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కదా. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అంటే ఒకప్పుడు పెద్ద పండుగలా ఉండేది. ఇంట్లో పిల్లలు కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకుంటున్నాం అని ఎంతో సంబరపడేవారు. మేమైతే రాత్రి గోరింటాకు పెట్టుకొని గోరింటాకు ఆరిపోయేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉంచుకునేవాళ్ళం. ఆషాఢంలో మీలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కమెంట్ చేయండి. మరియు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.